అందరికీ నమస్కారం అండి. గౌతమ బుద్ధుడు కోపాన్ని గురించి ఒక అద్భుతమైన మాట చెప్పాడు. కోపాన్ని మనసులో పెట్టుకోవటం అంటే మనం విషం తాగి ఎదుట వాళ్ళు చనిపోవాలి అని కోరుకోవటం లాంటిది. ఎప్పుడైనా మీరు గమనించారా? మనం కోపంలో ఉన్నప్పుడు మన కళ్ళు ఎర్రబడతాయి, గుండె వేగంగా కొట్టుకుంటుంది, శరీరం వణుకుతుంది, మాట తడబడుతుంది. కోపం వచ్చిన క్షణంలో మన మెదడు ఆలోచించటం మానేస్తుంది. మనం జీవితంలో తీసుకునే చెత్త నిర్ణయాలన్నీ ఆ ఒక్క నిమిషం కోపంలో తీసుకున్నవే అయి ఉంటాయి. కోపం అనేది ఎదుటివారిని నాశనం చేస్తుందో లేదో తెలియదు కానీ ముందు మనల్ని, మన ఆరోగ్యాన్ని, మన సంబంధాలను సర్వనాశనం చేసేస్తుంది. క్షణికావేశంలో వచ్చే కోపము ఒక మనిషి యొక్క జీవితాన్ని ఎంత దారుణంగా నాశనం చేస్తుందో చెప్పటానికి ఈరోజు ఒక గొప్ప రాజు యొక్క కథను మనం తెలుసుకోబోతున్నాము. ఈ కథ విన్న తర్వాత కోప్పడాలి అంటేనే మీరు భయపడిపోతారు. మీలో ఉన్న కోపాన్ని శాశ్వతంగా జయించటానికి ఈ వీడియో మీకు ఎంతో ఉపయోగపడుతుంది. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. పూర్వము అవంతి అనే ఒక గొప్ప సామ్రాజ్యం ఉండేది. ఆ రాజ్యాన్ని చంద్రవర్మ అనే మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. చంద్రవర్మ చాలా పరాక్రమవంతుడు, ఎంతో ధనవంతుడు. ప్రజలకు అతనంటే ఎంతో ఇష్టము. అతనికి విక్రమ్ అనే ఒక ప్రాణ స్నేహితుడు ఉండేవాడు. విక్రమ్ ఆ రాజ్యానికి సర్వ సైన్యాధ్యక్షుడు. ఎన్నో యుద్ధాల్లో విక్రమ్ తన ప్రాణాలను పణంగా పెట్టి చంద్రవర్మను కాపాడటం జరిగింది. వారిద్దరి స్నేహాన్ని చూసి శత్రురాజులు కూడా భయపడేవారు. కానీ చంద్రవర్మకు ఒక పెద్ద బలహీనత ఉండేది. అదే కోపము. ఎవరైనా తన మాటకు ఎదురు చెప్తే క్షణకావేశంలో రగిలిపోయేవాడు. ఆవేశంలో కళ్ళు మూసుకొని ఏం చేస్తున్నాడో, ఎవరిని అంటున్నాడో కూడా తెలిసేది కాదు. ఒకరోజు దర్బారు జరుగుతున్నప్పుడు కొంతమంది స్వార్థపరులైన మంత్రులు రాజుగారి మనసులో ఒక విషబీజాన్ని నాటారు. మహారాజా, సేనాధిపతి అయిన విక్రమ్ పొరుగు రాజులతో చేతులు కలిపి మిమ్మల్ని చంపి తన సింహాసనం ఎక్కాలి అనుకుంటున్నాడు అని అతని మీద అబద్ధాలు చెప్పారు. ఆ మాట వినగానే చంద్రవర్మ కళ్ళు కోపంతో నిప్పులు చెరిగాయి. నిజానిజాలు విచారించే సహనాన్ని కోల్పోయాడు. విక్రము నేను అలాంటి వాడిని కాదు అని ఎంత బ్రతిమిలాడినా వినలేదు. కోపంతో ఊగిపోతూ అందరి ముందు అతని చెంప మీద కొట్టి అవమానించి రాజ్యం నుంచి గెంటేశాడు. ఆ క్షణికావేశము చంద్రవర్మ జీవితాన్ని తలకిందులు చేసింది. విక్రమ్ లేకపోవటంతో సైన్యం బలం కోల్పోయింది. సరిగ్గా అదే సమయాన్ని చూసి శత్రురాజులు అవంతి రాజ్యం మీద దాడి చేశారు. ద్రోహులైన మంత్రులు కోట తలుపులు తెరిచారు. చంద్రవర్మ కళ్ళెదుటే అతని సైన్యం అంతా నాశనమైపోయింది. తన కోపం వల్ల, ఆలోచించకుండా తీసుకున్న నిర్ణయం వల్ల తను ప్రాణంగా ప్రేమించే భార్య బిడ్డలను, గొప్ప సామ్రాజ్యాన్ని శత్రువుల పాల్చేసి ప్రాణాలతో అడవిలోకి పారిపోయాడు. అతడు తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం వల్ల అడవిలో అనాథలాగా పిచ్చివాడిలా తిరుగుతున్నాడు. ఒక్క క్షణము స్నేహితుడి మాట విన్నట్లయితే నా జీవితం ఇలా అయ్యేది కాదు కదా అని ఎంతో బాధపడ్డాడు. అలా అడవిలో తిరుగుతున్న చంద్రవర్మకు ఒక గుహ దగ్గర ధ్యానం చేస్తున్న ఒక మహర్షి కనిపించాడు. మహర్షి పాదాల మీద పడి కన్నీరు మున్నీరుగా రాజు విలపించాడు. నా కోపమే నన్ను సర్వనాశనం చేసింది. నా ఆవేశం వల్ల, కోపం వల్ల నా స్నేహితుడిని, రాజ్యాన్ని కోల్పోయాను. నాలో ఉన్న ఈ కోపాన్ని ఎలా చంపుకోవాలో దయచేసి నాకు దారి చూపించండి అని వేడుకున్నాడు. మహర్షి చిరునవ్వు నవ్వి పక్కనే ఉన్న యజ్ఞగుండంలో కాలుతున్న ఒక ఎర్రటి బొగ్గును చెమటాతో తీసి బయటపెట్టాడు. రాజా, నీ ముందు కనిపిస్తున్న ఆ చెట్టుని నీ శత్రువు అనుకో. ఈ కాలుతున్న బొగ్గుని నీ చేత్తో పట్టుకొని ఆ చెట్టు మీదికి విసిరెయ్యి అన్నాడు. చంద్రవర్మకు ఏమీ కాలేదు. సరే అని ఆ కాలుతున్న బొగ్గును చేత్తో పట్టుకున్నాడు. ఎప్పుడైతే బొగ్గును పట్టుకున్నాడో అతని చెయ్యి కాలిపోయి టక్కున బొగ్గును వదిలేసి బాధపడసాగాడు. అప్పుడు మహర్షి ఇలా చెప్పాడు. చూసావా రాజా, ఎదుటివారి మీద చల్లటానికి నువ్వు కాలుతున్న బొగ్గుని చేతిలోకి తీసుకున్నావు. అది చెట్టుని కాల్చిందో లేదో నీకు తెలియదు, కానీ ముందు నీ చేతిని మాత్రం కాల్చేసింది. కోపం కూడా సరిగ్గా ఈ బొగ్గు లాంటిదే. నువ్వు కోప్పడినప్పుడు ఎదుట వాళ్లకు నష్టం జరుగుతుందో లేదో కానీ ముందు నీ ఆరోగ్యానికి, నీ మనశ్శాంతికి, నీ జీవితానికి పెద్ద నష్టం జరుగుతుంది. కోపం అనేది బలవంతుడి లక్షణం కాదు, అది బలహీనుడి ఆయుధము అని వివరించాడు. మహర్షి చెప్పిన మాటలతో రాజుకి అసలైన జ్ఞానోదయం కలిగింది. తన కోపాన్ని జయించి సైన్యాన్ని మళ్లీ కూడగట్టుకుని తిరిగి సామ్రాజ్యాన్ని సాధించాడు. ఈ కథ విన్న తర్వాత మీలో ఉన్న కోపము
చాలా వరకు తగ్గిపోతుందని అనుకుంటున్నాను. కోపం వచ్చినప్పుడు ఏం చేయాలో ఒక అద్భుతమైన 3 టెక్నిక్స్ ఇప్పుడు తెలుసుకుందాము. ఎవరైనా మనకు నచ్చని పనులు చేసినప్పుడు విపరీతమైన కోపం వస్తుంది. అయితే కోపం వచ్చినప్పుడు వెంటనే స్పందించకూడదు. మనసులో 1 నుంచి 10 వరకు అంకెలు నెమ్మదిగా లెక్కబెట్టాలి. ఆ 10 సెకండ్లలో లాజికల్‌గా ఆలోచించటం మొదలవుతుంది. ఆవేశం సగం తగ్గిపోతుంది. ఎవరితోటైనా వాదన చేస్తున్నప్పుడు వాదన పెరిగిపోతుంది అని అనిపించినప్పుడు ఈ విషయాన్ని గురించి రేపు మాట్లాడతాను అని చెప్పి అక్కడి నుంచి పక్కకెళ్ళిపోండి. సమయం గడిచే కొద్దీ కోపం అనే మంటకు ఆక్సిజన్ అందక ఆ మంట ఆరిపోతుంది. ఎవరి మీదైనా మీకు కోపం వచ్చినప్పుడు ఒక గ్లాసు నిండా చల్లటి నీళ్లు తాగండి. నీళ్లు మీ శరీర ఉష్ణోగ్రతను తగ్గించి నాడీ వ్యవస్థను శాంతపరుస్తాయి. గుర్తుపెట్టుకోండి, అగ్నిని అగ్నితో అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అగ్నిని అగ్నితో ఆర్పలేము, నీటితోనే ఆర్పాలి. అలాగే కోపాన్ని కోపంతో జయించలేము. మౌనంతో, క్షమతో మాత్రమే జయించగలము. ప్రపంచాన్ని జయించిన వాడెప్పుడూ వీరుడు కాదు. తన మనసుని, తన కోపాన్ని జయించిన వాడే అసలైన వీరుడు. ఆ వీరుడు మీరే కావాలి అంటే మీ కోపాన్ని మీరే జయించాలి. ఈరోజు ఈ వీడియో ద్వారా మీ కోపాన్ని అదుపులో పెట్టుకోవటానికి ఒక కొత్త మార్గాన్నే తెలుసుకున్నారని అనుకుంటున్నాను. రేపటి నుంచి మీకు కోపం వచ్చినప్పుడు ఈ కాలుతున్న బొగ్గు కథను గుర్తు చేసుకోండి. మీరు మీ కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకుంటారో కామెంట్స్లో మాతో పంచుకోండి. ఈ వీడియో కనుక మీలో చిన్న మార్పుని తీసుకొచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.